రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడెలో బాలుడి మిస్సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలుడు ఓ స్కూటీ నుంచి మీర్పేట్ చౌరస్తా వద్ద దిగినట్టు సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఆ ప్రాంతం వద్ద పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడు ఇంట్లో నుంచి 2,000 రూపాయలు తీసుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. 24 గంటలు దాటినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడంతో బాలుడి ఆచూకీ కోసం మీర్పేట్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా బాలుడు ఎక్కడికైనా వెళ్లాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్టు మీర్పేట్ సిఐ నాగరాజు తెలిపారు. 4 బృందాలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా వివరించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లో బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. బాయ్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కనిపించట్లేదని వాళ్ళ మదరు నిన్న నైట్ 8 o'clock పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అటు ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఒక 4 టీమ్స్తో సీసీ కెమెరాలు మన దాసనారాయణరావు కాలనీ నుంచి మన సర్వోదయ కాలనీకి వచ్చే రూట్లో మొత్తం కెమెరాస్ మరియు మన మీర్పేట బస్ స్టాండ్కి వచ్చే రూట్లో కెమెరాలు మొత్తం చెక్ చేయగా ఈ మిస్ అయిన బాలుడు ఒక స్కూటీ మీద, ఒక గుర్తు తెలియని వ్యక్తి స్కూటీ మీద అక్కడ మన చెరువు కట్ట మీద ఎక్కి మీర్పేట బస్ స్టాండ్ తగ్గినట్టు కనపడుతుంది క్లియర్గా. ఇక్కడ ఒక 5 నిమిషాలు అటు ఇటు టచ్ ఆడటం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఇంట్లో నుంచి కూడా ఒక 2,000 తీసుకొని పోయింది అని చెప్తుర్రు. ఈ విషయం మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ ఒక 4 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా మేము చెక్ చేస్తున్నాం. నిన్న మా ఇద్దరు బ్రదర్ మహేందర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా డైలీ మన బై వాక్ కానీ తర్వాత లిఫ్ట్ అడిగి కూడా, ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ నుంచి ట్యూషన్ ఒక 600-700 మీటర్స్ ఉంటుంది. వీళ్ళు డైలీ ఇద్దరు కలిసి వెళ్తుంటారు. దానిలో భాగంగా నిన్న సండే రోజు కావడంతో మధ్యాహ్నం 3:45 టైంలో అంటే ట్యూషన్ తొందరగా పెట్టడంతో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా ట్యూషన్కి పోదాం రెడీ అయ్యి రోడ్డు మీదకి రావడంతో వాళ్ళ బ్రదర్ ఫస్ట్ స్కూటీ ఒకటి లిఫ్ట్ అడిగి తమ్ముని రమ్మంటే, ఎవరైతే మిస్ అయిన బాలుడు ఉండో అతను రమ్మంటే స్కూటీ ఎక్కలేదు అతను. అన్న వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 2 minutesకి ఇతను ఏరే స్కూటీ ఎక్కి ఈడ దిగడం జరిగింది. బాలుడు ఏమైనా మేము అనుకుంటున్నాం ఏమైనా ఇబ్బంది ఉండి అట్లా వెళ్ళిపోయాడన్న ఉద్దేశంతో కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, బాలుడి మిస్సింగ్ కేసుకు సంబంధించిన ప్రెజెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి సురేష్? అలాగే పోలీసుల దర్యాప్తు ఎలా ఉంది? నిన్న 3:30 గంటలకి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మహేందర్ రెడ్డి ఆ బాలుడు మొదట ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అనుమానించారు. పోలీసులు కూడా అదే దిశగా దర్యాప్తు చేశారు. అయితే సీసీ ఫుటేజ్ ని అంతా కూడా పరిశీలించగా దాదాపు 200 నుంచి 300 సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ అబ్బాయి మీర్పేట్ చౌరస్తాలో ఆ బండి దిగేసి వేరే దిక్కు నడుచుకుంటూ పోతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ బైక్ పై వెళ్తున్న వ్యక్తి కిడ్నాప్ చేయలేదని చెప్పేసి కూడా మొదట నిర్ధారణకు రావడం జరిగింది. అయితే తల్లిదండ్రులను కూడా విచారించిన సమయంలో ఇంట్లో 2,000 రూపాయల డబ్బులు కనబడట్లేదని చెప్పేసి పోలీసులకి తల్లిదండ్రులు చెప్పినందుకు కావున దీనికి సంబంధించి డబ్బులు తీసుకొని బాబు ఉద్దేశపూర్వకంగా వెళ్ళుంటాడనే పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో కూడా అలర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. 4 బృందాలు కంటిన్యూగా బాలుడు ఆచూకీ కోసం వెతుకుతున్నాము. కిడ్నాప్ అయినా, మిస్సింగ్ అయినా బాబుని ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే బాబే ఉద్దేశపూర్వకంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదైతే ఎక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాడో ఆ రూట్ లో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ స్కూల్ కి ఈ రోజు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాయడానికి భయపడి వెళ్ళుంటాడా లేదంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా మందలిస్తే బయటికి వెళ్ళుంటాడా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే ఈ బాబు కేసును ఛేదిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.